20 టీమ్స్తో స్టార్ట్ చేసి ఆఖరి టీమ్స్ మిగిలిపోయి ఉన్నాయి. ఫైనల్లో ఆడతారు ఇండియా అండ్ న్యూజిలాండ్ అట్ అహ్మదాబాద్, ది వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో. నౌ అహ్మదాబాద్ అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆ ఒక్క మ్యాచే. బట్ T20 ఫార్మాట్లో ప్రత్యేకించి నిన్నేం జరిగింది, ముందు మ్యాచ్ ఏం జరిగిందే పనికిరాదు. అలాంటిది వేరే ఫార్మాట్లో దాదాపు 3 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో దాని గురించి ఆలోచించడం ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అని నా ఒపీనియన్. కానీ ఈ ఫైనల్లో ఇండియాకు ఉన్న ఛాన్సులు ఎంత, ఇండియాకి అగేన్స్ట్గా ఉన్న థ్రెట్స్ ఏంటి, న్యూజిలాండ్కి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పిచ్ నుంచి, ఇవన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫైనల్కి చేరుకున్నాం ఇన్ ది ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026. ఇండియా అండ్ న్యూజిలాండ్ వీళ్ళు అందరికంటే బాగా ఆడి ఫైనల్కి చేరుకున్నారు. నవ్ యూ హ్యావ్ టు గివ్ దట్ టు దెమ్ బికాస్ సెమీఫైనల్స్ కూడా గెలిచి వచ్చారు. అన్బీటన్గా ఉన్న సౌత్ ఆఫ్రికాని ఓడించి న్యూజిలాండ్ ఫైనల్కి చేరుకున్నారు. అండ్ ఇన్ ఎ హార్డ్ ఫాట్ కాంటెస్ట్, అ థ్రిల్లర్ 499 రన్స్ స్కోర్ అయిన ఒక సెమీఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్ని 7 రన్స్ తేడాతో ఓడించి వాళ్ళు ఫైనల్ చేరుకున్నారు. ఈ మ్యాచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ రీజన్స్. చాలా మంది పాస్ట్ డేటాలోకి, స్టాట్స్లోకి వెళ్తారు, సేయింగ్ దట్ T20 వరల్డ్ కప్స్లో, మెన్స్ T20 వరల్డ్ కప్స్లో ఇప్పటిదాకా ఇండియా న్యూజిలాండ్ని ఓడించిందే లేదని, తర్వాత అహ్మదాబాద్లో మనం ఓడిపోయింది రెండు మ్యాచ్లు, అంటే ICC ఈవెంట్స్లో స్టార్టింగ్ 2023 నుంచి ఇప్పటిదాకా మనం ఓడిపోయింది 2 మ్యాచ్లు, ఆ 2 అహ్మదాబాద్లోనేనని, ఇలా రకరకాల స్టాట్స్ తీసుకొస్తూ ఉంటారు. బట్ అవన్నిటికీ పెద్ద ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ లేదు అని నమ్మే వ్యక్తి నేను. మీరు నాతో పాటు ఏకీభవిస్తే కింద కమెంట్లో చెప్పండి. అలాగే లైక్ ఒకటి కొట్టిపెట్టండి. బై ద వే, వీడియో ఎక్కడ నచ్చినా సరే హిట్ ద లైక్ బటన్ అండ్ ఆఫ్ కోర్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ టేల్స్కి, బికాస్ దాట్ విల్ గివ్ ద ఛానల్ హ్యూజ్ బూస్ట్ అండ్ మా అందరికి కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం ఇంకోటి ఏంటంటే, ఇండియా మంచి స్కోర్ చేసి వచ్చారు ఈ ఫైనల్లోకి, 250 కంటే ఎక్కువ స్కోర్ చేశారు. కానీ కాన్ఫిడెన్స్ కాస్త తగ్గే విషయం కూడా ఉంది. అది 7 రన్స్ మాత్రమే తక్కువ కన్సీడ్ చేసి వచ్చారు. నౌ పైనుంచి చూస్తే టాప్ వ్యూలో ఏంటి ఇక్కడ మెయిన్ కాంటెస్ట్ అని చూస్తే, ఇండియన్ బ్యాటర్స్ అగేన్స్ట్ ది ఆఫ్ స్పిన్నర్స్ అని కనిపిస్తుంది. బికాజ్ హెవీలీ లోడెడ్ విత్ లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ ఈ ఆఫ్ స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటిదాకా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈ వరల్డ్ కప్లో. నా అగేన్స్ట్ ఇండియా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్ 8 దాకా ఏ మ్యాచ్ చూసినా సరే ఇండియన్ ఓపెనర్స్కి అగేన్స్ట్ ఒక ఆఫ్ స్పిన్నర్నే దింపుతున్నారు. ఈ ఫైనల్లో కూడా అదే జరుగుతుంది. బికాజ్ మెకాన్షీ ఎవరైతే ఫర్ న్యూజిలాండ్ ఉన్నాడో తను సెమీఫైనల్లో 2 వికెట్స్ కూడా తీసుకుని 2 లెఫ్ట్ హ్యాండర్స్ని అవుట్ చేశాడు, క్వింటన్ డికాక్ని అండ్ రాయన్ రికిల్టన్ని. నౌ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆఫ్ స్పిన్నర్ వేస్తుంటే స్పిన్ ఆడడం రాక బ్యాటర్స్ అవుట్ అవ్వట్లేదు, అంటే డిఫెండ్ చేస్తూ అవుట్ అవ్వట్లేదు, అటాక్ చేస్తూనే అవుట్ అవుతున్నారు. సో ఇంటెంట్ ఇస్ ఆల్వేస్ టు అటాక్. ఈ ఫార్మాట్లో దాంట్లో షార్ట్ ఆడే క్రమంలో అవుట్ అవుతున్నారు. వెన్యూ ఇస్ ది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం, ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం. 1,00,000 మందికి పైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా వచ్చి మ్యాచ్ చూస్తుంటారు, గోల చేస్తారు. ఆ హడావిడి వేరే, ఆ హోర్ వేరే. కాకపోతే ఇండియాకి ఇప్పటిదాకా ఈ వేదికలో అంత గొప్ప రికార్డ్స్ లేవు. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, ఆ రికార్డ్స్ అన్ని పక్కన పెట్టేసేయండి, అదంతా పనికిరాదు. పిచ్ ఎలా ఉండబోతోంది, ఐ థింక్ దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ద వెన్యూ, ఇట్స్ అబౌట్ ద పిచ్. బికాజ్ నేను పెద్దగా నమ్మే వ్యక్తిని కాదు. అంటే ఏంటి వాస్తు, స్థలానికి ఉన్న ప్రాముఖ్యత, ఇలాంటివన్నీ పెద్ద పట్టించుకోను. ఆ రోజు మీరు సరిగ్గా ఆడాలి, ఆడితే గెలుస్తారు. దానికి ప్రధాన కారణం ఒకటి ఆ పిచ్. పిచ్ ఇస్ ది సెంటర్ వికెట్ మీద ఆడుతున్నారట, అంటే ఈక్విడిస్టెంట్ బౌండరీస్ ఉంటాయి ఆఫ్ సైడ్ ఆన్ సైడ్. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్. సో పూర్తిగా బ్లాక్ కాదు, ఆ 2023 ఓడియా వరల్డ్ కప్ ఫైనల్ లాగా స్లో పిచ్ కాదు, అలానే పూర్తిగా రెడ్ సాయిల్ కాదు, ఓన్లీ పేస్ అండ్ బౌన్స్ ఉండడానికి. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్. సో కాస్త టర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాస్త పేస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పిచ్ పైన ఒకే ఒక్క మ్యాచ్ ఆడారు ఈ వరల్డ్ కప్లో, అది ఆడి కూడా చాలా కాలం అయిపోయింది. ఐ థింక్ ఇట్ వాస్ కెనడా అండ్ సౌత్ ఆఫ్రికా హూ ప్లేడ్ ది గేమ్ హియర్ ఆన్ ది సేమ్ పిచ్. ఆ పిచ్ మీద మళ్ళీ ఇప్పుడు ఈ ఫైనల్ ఆడబోతున్నారు. సో ఫ్రెష్గానే ఉంది పిచ్. 200 ఇస్ అ పవర్ స్కోర్ అంటున్నారు, అంతకు మించే స్కోర్ చేయాల్సి వస్తుంది. టాస్ గెలిస్తే ఎవ్రీబడి వుడ్ లైక్ టు చేస్, బట్ అగైన్ ఎ బిగ్ ఫైనల్, స్కోర్ బోర్డ్ ప్రెషర్ కూడా ఉంటుంది. మీరు మొదట బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ చేయగలిగితే, చేజ్ చేస్తుంటే ఈజ్ ఆల్వేస్ అండర్ ప్రెషర్. మీరు చూసారు అది, ఇంగ్లాండ్ కూడా 253 చేజ్ చేస్తున్నప్పుడు దగ్గరికి వచ్చారు, కానీ ఆ ప్రెషర్ కాన్స్టెంట్గా వాళ్ళపైన ఉంటుంది. ఒక వికెట్ పడిందా, కొత్త బ్యాటర్ వచ్చాడా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అది ఎలాగో ఉంటుంది. సో టాస్ని మర్చిపోవాలి, టాస్ తీసి పక్కన పెట్టేద్దాం. ప్లేయింగ్ 11 విషయానికి వద్దాం. న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 అంటారు, వాళ్ళు పెద్దగా మార్పులు చేసుకోకపోవచ్చు. వాళ్ళ సెమీఫైనల్ ఏదైతే గెలిచారో దాంతో పోలిస్తే
I'm not expecting a lot of changes there because I think as it is ఎవరు ఆడుతున్నారు వాళ్ళే ఆడతారు. ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకొచ్చే అంత వెసులుబాటు దీంట్లో లేదు. సో ఉన్న కోల్ మెకోన్చి తోటే వేయిస్తారు, గ్లెన్ ఫిలిప్స్ తోటి కావాలంటే వేయిస్తారు, రచిన్ రవీంద్ర ఉన్నాడు, మిచ్ శాంట్నర్ అలాగా ఉన్నాడు. సో కావాలంటే వాళ్ళ దగ్గర మల్టిపుల్ స్పిన్నర్స్ ఉన్నారు, ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అలా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. వాళ్ళ సీమ్ బౌలర్స్ ఎలాగో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఐ డోంట్ సీ జేకబ్ డఫీ ఆర్ సంబడి ఎల్స్ కమింగ్ ఇన్ అన్లెస్ ఎవరికో ఇంజరీస్ కన్సర్న్స్ లేకపోతే లాస్ట్ మినిట్ నిగిల్స్ ఉంటే తప్ప. ఇండియా విషయానికి వస్తే దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నౌ ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్ ఇప్పటిదాకా ఏ 11తో అయితే ముందుకు వెళ్ళారో గత 2 మ్యాచ్లో అదే 11తో కంటిన్యూ చేయడం, నో చేంజెస్ డన్, విచ్ మీన్స్ దట్ అభిషేక్ శర్మని ఇప్పటికీ బ్యాక్ చేయడం అండ్ వరుణ్ చక్రవర్తిని కూడా బ్యాక్ చేస్తూ ఉండడం. బికాజ్ మీ నెంబర్ 1 T20I బ్యాటర్ ఇన్ ద వరల్డ్ అండ్ నెంబర్ 1 T20I బౌలర్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ద ర్యాంకింగ్స్ వాళ్ళు పర్ఫామ్ చేయకపోయినా కూడా 253 కొట్టి 7 రన్స్ తేడాతోటి మ్యాచ్ గెలిచారు. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేయలేదు, ఒక 2 ప్లేయర్లు పర్ఫామ్ చేయలేదు ప్లేయింగ్ 11లో, అయినా మ్యాచ్ గెలిచారు. సో వీళ్ళిద్దరూ పర్ఫామ్ చేస్తే ఇంకేం జరగచ్చు అని ఒక ఆలోచన ఉంటే టీమ్ మేనేజ్మెంట్ ఒకవేళ ఇద్దరిని బ్యాక్ చేస్తే ఇట్ విల్ బి ద సేమ్ అన్చేంజ్ 11. లేదా ఆప్షన్ బి ఒక మార్పు చేసుకోవడం. ఆప్షన్ బిలో ఏంటంటే అభిషేక్ శర్మ స్థానంలో రింకు సింగ్, చాలా మంది రింకు సింగ్ను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. కాదు, రింకు సింగ్తో ఓపెన్ చేయించారు, రింకు సింగ్ ఎప్పుడు ఓపెన్ చేయలేదు. రింకు సింగ్ ఫినిషర్గానే ఆడాలి, విచ్ మీన్స్ దట్ అందరూ ఒక్కొక్క స్థానం పైకి జరగాలి. విచ్ మీన్స్ దట్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తారు, నంబర్ 3లో సూర్య రావడమో, నంబర్ 4లో శివం దుబే రావడమో, నంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నంబర్ 6లో తిలక్ వర్మ, నంబర్ 7లో రింకు సింగ్, నంబర్ 8లో అక్షర్ పటేల్. ఇలా బేసికలీ ఒక్కొక్కళ్ళ పైకి వెళ్తూ ఉంటారు. ఇది ఒక ఆప్షన్. ఆప్షన్ సి అభిషేక్ అలానే ఉంటాడు, వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేయడం. బికాజ్ వరుణ్ చక్రవర్తి గత 3 మ్యాచెస్లో రన్స్ చాలా ఎక్కువ ఇస్తున్నాడు. ఇక్కడ ఒక బ్యాటర్గా మీరు ఫ్లాప్ అయితే 0కో 4 రన్స్కో 9 రన్స్కో 10 రన్స్కో అవుట్ అయిపోతారు. ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి అవుట్ అవ్వడం చాలా రేర్గా జరుగుతుంది. తొందరగా అవుట్ అయిపోతారు, మహా అంటే త్వరగా అవుట్ అయిపోతారు, ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతారు, రైట్? బట్ బౌలర్గా మీరు 4 ఓవర్స్ వేయాలి, 24 బాల్స్ వేయాలి. అవి చాలా క్రూషల్గా మారిపోతాయి. ఎస్పెషల్లీ ఇండియా దగ్గర 6th బౌలింగ్ ఆప్షన్ అంత స్ట్రాంగ్గా లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు మీ 5 బౌలర్స్కి మంచి రోజు ఉండడం చాలా ముఖ్యం. మరి ఫైనల్లో ఆ ఛాన్స్ తీసుకుంటారా మళ్ళీ? బికాజ్ సెమీస్లో, దాని ముందర వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో, దాని ముందర మ్యాచ్లో సూపర్ 8 స్టార్ట్ అయినప్పటి నుంచి వరుణ్ చక్రవర్తి చాలా ఎక్కువ రన్స్ ఇస్తూ వస్తున్నాడు. ఇట్ లుక్స్ లైక్ బ్యాటర్స్ హావ్ సార్టెడ్ హిమ్ అవుట్. ప్రెషర్లో కనిపిస్తున్నాడు, ఎక్కువ వేగంగా వేస్తున్నాడు. సో తనకేమైనా రెస్ట్ ఇచ్చి తన స్థానంలో ఒక మొహమ్మద్ సిరాజ్ని ఏమైనా తీసుకొస్తారా? బికాజ్ అగైన్ ఇక్కడ స్పిన్ ఎక్కువ అవ్వదు కాబట్టి, పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అహ్మదాబాద్లో అనుభవం సిరాజ్కు ఉంది కాబట్టి తనని ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ ఆడమంటారా? ఇది ఒక ఆప్షన్. ఆప్షన్ డి, ఇద్దరిని మార్చేయడం. అభిషేక్ ప్లేస్లో రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి ప్లేస్లో మొహమ్మద్ సిరాజ్. ఈ 2 చేంజెస్ కూడా చేయొచ్చు. కొంతమంది కుల్దీప్ యాదవ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం వెళ్తారని నాకు అనిపించట్లేదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. దిస్ ఇస్ వాట్ దట్స్ మై రీడింగ్ ఆఫ్ ది ప్లేయింగ్ 11. సో ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి, ABCD. నో చేంజెస్, 1 చేంజ్ దట్ ఈస్ అభిషేక్ గోయింగ్ అవుట్, 1 చేంజ్ దట్ ఈస్ వరుణ్ గోయింగ్ అవుట్, ఆర్ బోత్ చేంజెస్ అభిషేక్ అండ్ వరుణ్ ఇద్దరు బయటికి వెళ్ళిపోవడం, వాళ్ళ స్థానంలో రింకు సింగ్ అండ్ సిరాజ్ రెస్పెక్టివ్గా లోపలికి రావడం. మీ ఉద్దేశంలో ఏ ఆప్షన్ అయినా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఇవన్నీ కాదు, ఆప్షన్ ఈ ఇంకేమైనా ఉందా మీరు లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. ఓకే, కీ మ్యాచ్అప్స్ ఏంటి? ఏ క్లాష్ గురించి ఎక్కువ యాంటిసిపేషన్ ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ ఆఫ్ స్పిన్నర్ అగెయిన్స్ట్ ది ఇండియన్ టాప్ ఆర్డర్. నౌ అజ్యూమింగ్ దట్ ఆప్షన్ ఏలో వెళ్ళారు, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెన్ చేశారు, ఇషాన్ కిషన్ నంబర్ 3. అభిషేక్, ఇషాన్ ఇద్దరు కూడా అగెయిన్స్ట్ ఆఫ్ స్పిన్నర్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు వరల్డ్ కప్లో. బట్ ఓవరాల్గా వాళ్ళ రికార్డ్స్ చాలా బాగున్నాయి అగెయిన్స్ట్ ఆఫ్ స్పిన్నర్స్ కూడా. సో ఐడియల్గా ఏం చేయొచ్చు అంటే, ఏదైతే సెమీఫైనల్లో అభిషేక్ శర్మ చేశాడో అది చేయకూడదు. 2 4 కొట్టాడు, బాగానే ఉంది, అది కొట్టు. తర్వాత బయట ఒకటే ఫీల్డర్ ఉన్నప్పుడు ఏదో అలా టచ్ చేసి అవుట్ అవ్వద్దు. సింగిల్ తీసుకోవడం, లేకపోతే స్ట్రైక్ రొటేట్ చేసేయడం, సైలెంట్ కూర్చోవడం. సంజు శాంసన్ నువ్వు తగులుకొని అన్నా అని చెప్పడం. ఎలాగో శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు, తనని తగులుకోమనాలి ఆఫ్ స్పిన్నర్ని. యూ ప్లే స్మార్ట్, యూ ప్లే విత్ గేమ్ అవేర్నెస్, అది చూపించాల్సిన అవసరం ఉంటుంది. దే విల్ ట్రై ఫర్ ఎన్ ఓవర్, మ్యాక్సిమం 2, అంతకుమించి ఎక్కువ ఉండదు. సంజు శాంసన్ వదిలేసి తను తగులుకోవచ్చుగా, జరగచ్చుగా. ఆర్ అన్ని బాగా జరిగితే వీళ్ళే త్రూ ది ఆఫ్ సైడ్ ఆడొచ్చు ఇద్దరు. వచ్చిన చిక్ ఏంటంటే, అభిషేక్ శర్మ ఏమో లెగ్ సైడ్ ఎక్కువ ఆడాడు, ఇషాన్ కిషన్ ఏమో ఆఫ్ సైడ్ ఎక్కువ ఆడాడు. సో వాళ్ళ దాని తగ్గట్టుగా అకార్డింగ్లీ ఫీల్డ్స్ ప్లేస్ చేసి వాళ్ళకి నచ్చని షాట్స్ ఆడిస్తున్నారు. ఇప్పటిదాకా అది బాగా చేశారు. న్యూజిలాండ్ ఈజ్ అ స్ట్రాటజికలీ వెరీ స్మార్ట్ సైడ్. వాళ్ళు ఎనాలిసిస్ చాలా బాగా చేస్తారు, వాళ్ళు ప్లాన్స్ చక్కగా తీసుకొస్తారు, బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు, అది వాళ్ళ బలం. దాని తర్వాత శివం దుబే అగెయిన్స్ట్ ద స్పిన్నర్స్. నౌ దూబే బాబాయ్ని మనం కొంచెం అండర్ ద రైడర్ వెళ్ళిపోతూ ఉంటాడు, పెద్దగా పట్టించుకోం, ఆర్ పెద్ద క్రెడిట్ ఇవ్వం దానికి. రన్అట్లో అవుతున్నాడు పాపం ఈ వరల్డ్ కప్ మొత్తం అంతా కూడా. బట్ హీ అగెయిన్స్ ద స్పిన్నర్స్ విల్ బి వెరీ ఇంపార్టెంట్, స్పెషల్లీ మిచ్ శాంట్నర్. తగులుకుంటే అహ్మదాబాద్ బౌండరీస్ పెద్దవేమీ కాదు, గ్రౌండ్ పెద్దది,
బౌండరీస్ చిన్నవే. సో తను హీ కెన్ యాక్చువల్లీ క్లియర్ ద బౌండరీస్ వెరీ ఈజీలీ. స్పిన్నర్స్ ఎవరు వేసినా సరే, రచన్ రవీంద్ర అయినా, మిచ్ శాంట్నర్ అయినా, గ్లెన్ ఫిలిప్స్ అయినా, ఆర్ స్లోర్ బాల్స్ వేసి ఏ మీడియం పేసర్ అయినా సరే, జిమ్మి నీషమ్ అయినా సరే తగులుకున్నాడంటే శివం దుబే మ్యాచ్ వన్ సెట్ చేసేస్తాడు. అదొకటి చేయొచ్చు. అక్షర్ పటేల్ అగైన్ విత్ యాజ్ అ బ్యాటర్ తను స్పిన్ని బాగా ఆడతాడు, పేస్ని బాగా ఆడతాడు. లాస్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా చాలా బాగా ఆడాడు, మనం మర్చిపోకూడదు విషయం. ప్రస్తుతానికి కింద ఎక్కడో వస్తున్నాడు, బట్ ఐ థింక్ హీస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. అలాగే హార్దిక్ పాండ్యా తను ఆ ఫినిషర్ రోల్ ఎలా ప్లే చేస్తాడు. తిలక్ వర్మ ఎప్పుడైతే నంబర్ 3 నుంచి 4, 5, 6కి వచ్చి ఆడడం మొదలెట్టాడో తను ఎలా ఆడతాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా పెద్ద మ్యాచ్లో పర్ఫామ్ చేయలేదని ఒక విమర్శ ఉంది. అది తను ఏమన్నా దాన్ని సరిదిద్దుకుంటాడని చూడాలి. సో ఇలా ఇండియన్ బ్యాటింగ్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్. ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఫినాల్ అండ్ టిమ్ సైఫర్ట్ ఇద్దరు ఎవరో ఒకరికి వాళ్ళు పేలేరా, మటాష్ మంగళగిరి మ్యాచ్ అక్కడికి ఫినిష్ చేస్తారు వాళ్ళు. వాళ్ళని టైట్గా ఎలా ఉంచొచ్చు. సంబడి లైక్ ఫినాలన్ తనని నిర్బంధించాలంటే నాకు అనిపిస్తోంది మీడియం పేసర్లు సరే వేస్తారు, కానీ అక్షర్ పటేల్ బాల్ని ఎక్కువ టర్న్ చేయడు కదా. అక్షర్ పటేల్ న్యూ బాల్ తోటి ఇన్కమింగ్ డెలివరీసే వేస్తాడు ఎక్కువగా. తను వేసి క్రాంప్ చేయొచ్చేమో ఫినాలన్ని అన్నది ఒక చిన్న ఆలోచన. అక్షర్ అగేన్స్ట్ ది న్యూజిలాండ్ ఓపెనింగ్ పేర్, ఇట్ కుడ్ టర్న్ అవుట్ టు బి అ ట్రంప్ వెపన్. జరుగుతుందేమో చూడాలి. తర్వాత బుమ్రా 4 ఓవర్ ఎలాగో ఉంటాయి. న్యూజిలాండ్ ఇస్ కౌంటింగ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ బుమ్రా కూడా మనిషి ఒక హాఫ్ డే ఉంటుందేమో అని, బట్ లేదు, కుదరదు. మన బుమ్రాకు హాఫ్ డే లాంటివి ఉండకూడదు, ఉండవు కూడా. బుమ్రా తన 4 ఓవర్లు అయితే ఎలాగో అలా బ్యాంక్లో ఉంటాయి, సేఫ్ యాజ్ హౌజెస్ అవి ఎలాగో ఉంటాయి. కాకుండా అర్ష్దీప్, హార్దిక్ పాండ్యా అటెండ్ సపోర్ట్ ఇస్తారని చూడాలి. ఎవరిని ఆడిస్తారు? వరుణ్ చక్రవర్తి ఆడితే ఈజ్ అన్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్. తను ఈ పిచ్ పైన కావాల్సిన బౌలింగ్ వేయగలడా? బికాజ్ అగైన్ న్యూజిలాండ్ ప్లే స్పిన్ వెరీ వెల్, చాలా బాగా ఆడతారు స్పిన్. ఇన్ఫాక్ట్ మిగతా దేశాలతో పోలిస్తే అందరికంటే ఎక్కువ బాగా ఆడేది వీళ్ళే. ఓడిఎస్లో కూడా మనం ఓడించారా, మన జరిగిన ఓడిఎస్లో స్పిన్ని చాలా బాగా ఆడతారు. సో కుల్దీప్ యాదవ్ని కూడా చీల్చి చెండాడారు వాళ్ళు. అందుకనే ఐ థింక్ సిరాజ్ ప్రాబ్లీ ఇస్ అ బెటర్ బెట్. ఒకవేళ మార్పు చేయాలనుకుంటే బౌలింగ్ కాంబినేషన్లో బ్రింగ్ ఫాస్ట్ బౌలర్, యార్కర్లు వేయగలడు, స్లోర్ బౌన్సర్లు వేస్తాడు. ఇట్స్ అ డిఫరెంట్ ప్రపోజిషన్ ఆల్ టుగెదర్. సో ఐ థింక్ సిరాజ్ ఇస్ అ బెటర్ బెట్ ఒకవేళ మార్పు చేస్తే. లేకపోతే వాళ్ళ బ్యాటింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఫినాల్ అండ్ టిమ్ సైఫర్ట్, తర్వాత రచిన్ రవీంద్ర, దాని తర్వాత డారెల్ మిచెల్, అండ్ అఫ్ కోర్స్ కోల్ మెకోంచి తను ఉన్నాడు, మిచ్ శాంట్నర్ ఉన్నాడు. వీళ్ళ వాళ్ళ దగ్గర కూడా బ్యాటింగ్ చాలా ఉంది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు నంబర్ 4లో. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. బట్ వాళ్ళ ఓపెనర్స్ని మనం త్వరగా తీసేయగలమా? తీసేస్తే ప్రెజర్ పెట్టచ్చు. తీయడానికి ఎవరు? నా ట్రంప్ వెపన్ ఈజ్ అక్షర్ పటేల్. బికాజ్ బుమ్రాని సాధారణంగా మీరు 11 to 20లోనే 3 ఓవర్లు వేయించే ఒక ఆలోచన అయితే ఎలాగో ఉంటుంది. సో అలా కంటిన్యూ చేసుకుంటూ ఈ బ్యాటిల్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో, న్యూజిలాండ్ ఎలా అయితే స్ట్రాటజిక్గా థింక్ చేసి వాళ్ళు స్పెసిఫిక్ 1-on-1 బ్యాటిల్స్తో వస్తారో, అలాగే ఇండియా కూడా స్ట్రాటజిక్గా థింక్ చేసి 1-on-1 బ్యాటిల్స్తో రావాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్స్ తగ్గట్టుగా తీసుకురావాలి. అది తీసుకొస్తే కుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఇది 1-sided కాంటెస్ట్ అవుతుంది నాకు అనిపించట్లేదు. అయితే నథింగ్ లైక్ ఇట్. ఇండియా ఫేవర్లో వస్తే సూపర్, బట్ అగైన్ క్లోజ్ గేమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొదట బ్యాటింగ్ చేస్తే ఇండియా 200కి పైగా స్కోర్ చేయాలి. మొదట బౌలింగ్ చేస్తే 200 దగ్గరలో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయగలగాలి. ఐ థింక్ ద బెటర్ బౌలింగ్ సైడ్ విల్ విన్. బికాజ్ బ్యాటింగ్ ఇద్దరు కూడా దేతడి పోచమ్మగుడి ఇచ్చుకుంటారు, డౌటే లేదు. సో ఎవరు ఆలోచన విధానం ఎలా అంటే, ఇప్పుడు మనం 15 రన్స్ ఇస్తాం ఓవర్లో, 10 రన్స్ ఇస్తాం ఓవర్లో. 4 overs for 35 to 40 runs ఐ థింక్ ఇస్ అ గుడ్ స్పెల్. అలా అవ్వచ్చు. ఇంకా తక్కువ ఇస్తే నథింగ్ లైక్ ఇట్. బట్ 4 ఓవర్స్లో 35 రన్స్ ఇవ్వడం, ఒక వికెట్ 2 తీసుకోవడం కుడ్ బి అ వెరీ గుడ్ స్పెల్. దట్స్ వాట్ ఐ థింక్. మీరేమనుకుంటున్నారు? ఏ బ్యాటర్స్ ఆర్ ఏ ప్లేయర్స్ చాలా క్రూషియల్ అవ్వబోతున్నారు? మీ ప్లేయింగ్ లెవెన్స్ ఆప్షన్ ఏయా, బియా, సియా, డియా? ఏ ప్లేయర్ ఎక్స్ ఫ్యాక్టర్ అని మీరు భావిస్తున్నారు? బుమ్రా నుంచి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హార్దిక్ పాండ్యా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఎంజాయ్ చేద్దాం ఫైనల్ని, మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ప్లేయర్స్ ప్రెషర్ తప్పకుండా ఉంటుంది, బట్ ప్రెషర్ ఇస్ ద ప్రివిలేజ్ అంటుంటారు. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. మనం కూడా ఈ ప్రెషర్ని ఎంజాయ్ చేయాలి. ఓడిపోతామేమో, వాళ్ళు గెలిచేస్తారేమో అని ఆలోచించకుండా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. రిజల్ట్ ఏమైనా సరే ఎంజాయ్ ది 40 overs. జరుగుతుంది. హోప్ఫుల్ ఇండియా విన్స్ అండ్ మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. చియర్ ఫర్ యువర్ టీమ్, బ్యాక్ యువర్ టీమ్, సపోర్ట్ యువర్ టీమ్. అండ్ మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.